శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. మోయాబీయులు బయలుదేరి అమ్మోనీయులు అందరూ యుద్ధానికి వచ్చారు. ఎవరి మీదకి? ఇశ్రాయేలుల మీదకి. వచ్చినప్పుడు వారు వచ్చి వారి ప్రాంతమైనటువంటి వారి దేశానికి చిట్ట చివర కొనన మనం ఉందాం, వారు రాగానే వారిని చంపేద్దామని వారు బయలుదేరి వచ్చారంట. అక్కడ దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే లోయలో సమృద్ధిగా నీళ్ళు ఉంటాయి అని చెప్పాడు. ఏంటి యుద్ధానికి నీళ్లకు సంబంధం ఏంటి అంటే ఆ సూర్యుడు వస్తూ ఉంటే సూర్యుని యొక్క కిరణాలు ఈ లోయ నిండా నీళ్లు నిలిచి ఉంటే సూర్యుని యొక్క కిరణాలు ఎర్రగా కిరణాలు వచ్చి ఆ నీళ్ళ మీద పడ్డాయంట. పడగానే ఆ నీళ్ళన్నీ కూడా మోయాబీయులకు రక్తములే కనబడ్డాయంట. కనబడగానే ఓహో ఇశ్రాయేలులందరూ కూడా చనిపోయారు, అందుకే రక్తం అంతా కూడా నది వలె గడ్డ కట్టి ఉన్నది అనుకొని వారు ఏం భయం లేకుండా ఆయుధాలు ఏమీ లేకుండా దూసుకొని లోపలికి వచ్చేసారంట. లోపలికి వచ్చేసరికి యుద్ధానికి సిద్ధముగా ఉన్నటువంటి దేవుని ప్రజలు వారందరిని కూడా హతమార్చారు. సులభముగా ఏమీ అభ్యంతరం లేకుండా వారిని చంపేసినట్టు అక్కడ వ్రాయబడింది. అలాగన ఇశ్రాయేలులకు దేవుడు ఘన విజయాన్ని ఇచ్చినట్టు వ్రాయబడి ఉన్నది. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనం దైవ చిత్తాన్ని గ్రహించుట వలన చాలా కీడులు తప్పించుకుంటాం. వీరు దైవ చిత్తాన్ని గ్రహించుట వలన మోయాబీయులందరూ హతమయ్యేటట్టుగా దేవుడు గొప్ప కార్యం చేసి చూపించాడు. ప్రియులారా, దైవ చిత్తం మనం గ్రహించలేదనుకోండి, ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తం కాదో గ్రహించలేకపోయామనుకోండి, జ్ఞానంలోనికి వెళ్ళిపోతాం, అవమానాల్లోకి వెళ్ళిపోతాం, తర్వాత నిందించబడతాం, కొట్టబడతాం, ఈడబడతాం. ప్రియులారా, దైవ జ్ఞానం కలిగిన వారందరూ కూడా దేవుని చేత హెచ్చింపబడ్డాడు. ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ ఇలాంటి కార్యాలు చేస్తుంది. అందుకే భక్తులైనటువంటి వారందరూ ఆత్మ కలిగిన వారందరూ కూడా ఎట్టి కార్యాలే చేశాడు. భక్తుడైనటువంటి యోసేపునకు కూడా దేవుని యొక్క ఆత్మ ఉన్నది. ప్రియులారా, అందుకని కలభావము ఏం చేయాలో అర్థం కాని రీతిలో ఫరో బాధపడుతూ ఉన్నప్పుడు భక్తుడైనటువంటి యోసేపు ప్రార్థన చేసి కల యొక్క భావం చెప్పిన తర్వాత రాజు ఇంత జ్ఞానాత్మ పూరుణ్ణి నేను ఎక్కడ చూడలేదు, జ్ఞాన వివేకం కలిగినటువంటి ఆత్మ నీవు కలిగి ఉన్నావు గనుక నాకంటే నీవే రాజుగా ఉండుట మేలని ఒప్పుకుంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడలమైన మనం ఆత్మను కలిగి ఉంటే దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు చాలా వింతగా ఉంటాయి. ప్రియులారా, అందుకే భక్తుడైనటువంటి యోసేపు ఆత్మ కలిగి తన సహోదరులు వచ్చినప్పుడు ఐక్యతతో వారిని ప్రేమించినట్టు వ్రాయబడి ఉన్నది. తర్వాత ఆత్మ కలిగినటువంటి యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారందరినీ ప్రేమించినట్టు వ్రాయబడి ఉన్నది. ఆత్మ కలిగినటువంటి యోసేపు దేవునికి అనేక రకములైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రికి విధేయుడైతూ దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని కావాలని కోరుకునే వారముగా మనం ఉండాలి. ప్రియులారా, అప్పుడు మన ద్వారా ఏమి చేయాలని దేవుడు అనుకుంటూ ఉన్నాడో వాటన్నిటినీ దేవుడు కంప్లీట్గా చేసేస్తాడు. దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మీరు పొందుకోండి. దాని తర్వాత మీకు ఏమేమి అవసరమో వాటన్నిటిని కూడా సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.